లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఏమంటున్నారు? ద వాల్యూ ఆఫ్ 2 sin square 3π/4 ప్లస్ 2 cos square π/4 ప్లస్ 2 secant square π/3 ఈస్. ఓకే, వాల్యూ కన్సిడర్ చేయండి. 2 sin square 3π/4 ప్లస్ 2 cos square π/4 ప్లస్ 2 secant square π/3. ఓకే, ఇక్కడ 3π/4ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే పై మైనస్ π/4 అని రాయొచ్చు. ఓకేనా? ప్లస్ 2 cos square π/4 ప్లస్ 2 secant square π/3. ఓకే, అండ్ మనకి ఇక్కడ సైన్ పై మైనస్ టీటా అంటే ఏం తెలుసు? వాల్యూ సైన్ టీటా అని తెలుసు కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 సైన్ పై మైనస్ π/4 అంటే ఏంటి? సైన్ π/4 అవుతుంది. స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ π/4 ప్లస్ 2 ఇంటూ కాస్ π/4 అంటే వాల్యూ మనకేం తెలుసు? 1/√2 అని తెలుసు. కాస్ స్క్వేర్ కాబట్టి 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ సీకెంట్ π/3 అంటే వాల్యూ 2 తెలుసు. స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ π/4 అంటే వాల్యూ ఏంటి? 1/√2. సైన్ స్క్వేర్ కాబట్టి 1/√2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1/√2 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 1/√2 స్క్వేర్ చేస్తే 2 వస్తుంది. ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ 4 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/√2 స్క్వేర్ అంటే 1/2 ప్లస్ ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయింది, 1 ఉంది, ప్లస్ 2 ఇంటూ 4 8. దట్ ఈస్ ఈక్వల్ టు 2 అనేది క్యాన్సిల్ అయితే 1 + 1 + 8 ఈక్వల్ టు 10. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వివి లక్ష్మి క్లాసెస్.